రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం ద్వారా ఆర్థిక దండు లభిస్తుందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద ప్రతి ఏటా 25,000 రూపాయల చొప్పున 51,952 మంది నేతన్నలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇప్పటికే చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని 50 ఏళ్లు నిండిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చేనేత రంగానికి ఇంతటి భారీ ఆర్థిక ఊతాన్ని ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మంత్రి సవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు. కేవలం ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడమే తప్ప వాటిని నిరూపించే ధైర్యం జగన్ కు లేదని ఎద్దేవా చేశారు. నేతన్నలకు ఏదైతే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు నేతన్నలకు పెద్దపీట వేశారో అదేవిధంగా 14, 19లో కూడా నేతన్నలకు స్వర్ణయుగంగా జరిగిందన్న విషయం తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈరోజు కూడా మన నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ మరి గత ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజున మరి నేతన్న సేవా పథకం అమలు పరుస్తామని చెప్పాం. మరి ఈరోజు క్యాబినెట్లో కూడా ఆమోదం పొందడమైందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి నేతన్నకు 25,000 చొప్పున నేతన్న సేవా పథకంలో 25,000 చొప్పున సుమారుగా 53,000 మందికి అందజేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ దాంతోపాటు మరి ఫ్రీ పవర్ మనం ఉచిత విద్యుత్ అని కూడా ఆ రోజు తెలియజేసాం. అందులో కూడా మరి సుమారుగా 53,000 మందికి అందజేస్తున్నాం. మరి ఫ్రీ పవర్ వల్ల కూడా సుమారుగా మరి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు కూడా అందజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇవి ఇప్పటివరకు